ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక కథ లాంటి నిజం చెబుతానండి. నేను 10 సంవత్సరాల కిందట విన్న మాట, ఒక పెద్ద ఆయన చెప్పిన మాట. ఒక లాయర్ గారు, పేరు మోసిన లాయర్ గారు చెప్పారు. ఆయన దగ్గరికి వచ్చిన కేసు గురించి అది విన్నదాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నానండి. మీకు నేను చెబుతున్నాను. మరి ఆయన దగ్గరికి వచ్చిన కేసు గురించి ఆయన చెప్పారు. ఒక పెద్ద ఆవిడ లాయర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. పెద్ద ఆవిడ అంటే ఇంచుమించు నా వయసు అనుకోండి, 50 సంవత్సరాలు దాటేసి 53, 54 ఉంటాయి ఆ వయసు. అప్పటికి ఆవిడ బాధ్యతలన్నీ తీరిపోతాయి. పిల్లల పెళ్ళిళ్ళు కొట్టుకుపోయి ఎవరు వాళ్ళు చేసుకుంటూ ఉండి, ఇంకా భార్యాభర్తలు మాత్రం ఇద్దరు ఉండి హ్యాపీగా బతకే రోజులు. ఇంకా అప్పుడు వెళ్ళింది లాయర్ గారి దగ్గరికి ఆవిడ. వెళ్తే ఆమెను చూసి, అమ్మ దేనికి వచ్చేవి తల్లి, ఏంటమ్మా నీ సమస్య అని అడిగారంట లాయర్ గారు. అని అడిగితే, నేను నా భర్త నుంచి విడిపోవాలనుకుంటున్నాను లాయర్ గారు అందంట. అంటే, అమ్మ నీ భర్త నుంచి విడిపోవాలనుకుంటున్నావా? అది ఇప్పుడు దేనికి తల్లి, ఇలారా ఇలా కూర్చో, అసలు ఏంటమ్మా మరి నీ సమస్య ఏంటి చెప్పు అని అడిగారంట. మరి లాయర్ గారు ఎలా అడుగుతారో అదే పద్ధతిలో అడిగారంట. అడిగితే ఆవిడ కూర్చొని, నాకు తెలిసి తెలంతనంలో పెళ్లి చేశారండి. ఒక 16 సంవత్సరాలు వస్తాయి అనిపించి పెళ్లి చేసేసారు. మా అమ్మ నాన్న ఈయనే నీ భర్త, నీ అత్తోరిల్లే నీ ఇల్లు, వాళ్ళే నీ వాళ్ళు, అక్కడే నువ్వు ఉండాలి, సుఖమైన కష్టమైన అన్నీ నీకు అక్కడే అని ఆ తెలియని పిల్లకి చెప్పి ఆయన కూడా నన్ను పంపించేశారు. మరి వచ్చిన తర్వాత ఆయన మరణాన్ని నుంచే ఆయన ఎలాగా ఉంటారో ఆ విధానం అంతా నా మీద చూపించారు. అప్పుడు నాకు తెలిసేటంత వయసు కాదు, మరి తిరగేసి చెప్పేటంత అనుభవం లేదు. సర్దుకుంటూ నెట్టుకుంటూ అలాగే గడుపుతున్నాను రోజులు. నా వాళ్ళు ఇలాగా, నా వాళ్ళు అలాగా, నా వాళ్ళతో ఇలా ఉండాలి, నా వాళ్ళతో అలా ఉండాలి అనడం. మరి ఆయన ఏమన్నా వాళ్ళకి చేస్తే నాకు చెప్పొద్దని, నాకు తెలకూడదని దాయడం. నా గురించి తన ఫ్రెండ్స్కే మరి ఇలా చేయదు, అలా చేయదు, ఇలా నిద్ర లేవదు, అలాగా ఇంట్లో పనులు అలా చూసుకోదు, ఇదే అది అని చెప్పడం. అప్పుడు వాళ్ళ సపోర్ట్ చేస్తే వాళ్ళని నచ్చి మెచ్చుకుని వాళ్ళతో స్నేహంగా ఉండడం. నన్ను ఇంకాంత పత్తపరం చేసి వెనక్కి పెట్టడం. ఇంట్లో మసులుతూ భర్త ఉన్నాడనే ఉనికి లేకుండా ముఖం పక్కకెట్టుకుని మరి వెనక్కి తిరిగి పడుకొని ఏం చేస్తున్నానో అని ఇలా చూడటం, ఎక్కడికి వెళ్ళానా చూడటం. మరి ఇంట్లో ఉండి కూడా ఒక మనిషి లేనట్లుగా మసలటం. అలా చిన్నపిల్లల తత్వంలాగా మసులుకుంటూ వస్తుంటే ఆ బాధని దిగకు మింగుకుంటూ ఇలాగాలో పిల్లలు పుట్టుకొచ్చారు. ఇందులో సగం జీవితం అయిపోయింది నాది. అందులోకి వెళ్ళేటప్పటికి మొత్తం నా గురించి నేనే మర్చిపోయాను లాయర్ గారు. నా గురించి నేనే మర్చిపోయాను. నేను తినటం మర్చిపోయాను, నాకంటూ ఇది ఉండాలంటాం కూడా మర్చిపోయాను. ఇలాగా ఈ భర్త ఈ ఫ్రెండ్స్తో ఇలా అలా చెప్పడం, ఓ పండగ వస్తేరని చీరలు కొనాలంటే కొన్నాక తిట్టడం. ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, చుట్టాలు అత్తమామలు మరుదులు పిల్లలు ఉన్నారు కదా, కూర్చుంటుంది కదా, ఈ సరుకులు తేవాలంటే తిట్టడం, తెచ్చేగా తిట్టడం. ఇందులోనే భయపడుతూ బాధపడుతూ ఏడుచుకుంటూ బ్రతికేశానండి. ఇక పిల్లల్ని ఏదో రకంగా గట్టెక్కించి సెటిల్ అయిపోయారు. అప్పుడు ఈయన పిల్లల్ని ఎంచుకున్నారు. పిల్లలతో మాట్లాడడం, పిల్లలకి చెప్పడం తల్లి మీద. పిల్లలకి ఏముంది, తండ్రికి సపోర్ట్ చేస్తే తల్లినంటే ఇష్టమని తెలుసు కదా. అప్పుడు వాళ్ళ వైపుకి తిరిగి మాట్లాడడం. అప్పుడు వాళ్ళతోటే ఉండి ఇంకా పత్వరం చేసి నా మీద ఇంకా ధ్యాసం పెంచుకొని ఇంకా ముఖం పక్కకెట్టుకుని పక్కలకి వెళ్ళిపోయి అలాగా తన బిహేవియర్ ఇంకా ఇలాగా ఉండటం. ఇవన్నీ చూసిన దాన్ని ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత ఇద్దరం ఆనందంగా ఉండాలి ఇప్పుడైనా అని ఆయనకి తెలుస్తుందేమో అనుకున్నాను. 60 సంవత్సరాలు దాటి ఇక 70 వస్తాయి అనగా కూడా ఆయన పద్ధతి అలాగే ఉన్నదండి. ఇంకేముంటుందండి మార్పు. ఇక నేనే
ఒక రకంగా కొంచెం సంతోషపడదామని ఈ నిర్ణయానికి వచ్చాను లాయర్ గారు అన్నదట. ఎర్రి తల్లి, పిచ్చి తల్లి, నీకంటూ నువ్వేమీ దాచుకోలేదు. నా పిల్లలో నీ నీ శక్తంతా నీ కుటుంబానికి ధారపోసావు. సేవలు చేసేసి భర్తని పిల్లలని నీకున్నదంతా నా పిల్లలకు కదా పెట్టుకోవాలని పెట్టేశావు. మరి నీ దగ్గర శక్తి లేదు, నీ దగ్గర ఆధారము లేదు. మరి నువ్వు ఇప్పుడు మీ వారికి విడాకులు ఇచ్చేసి నువ్వు వేరేగా ఉండి ఎలా బతుకుతావమ్మా? ఇప్పుడు ఇంత బాధపడి ఇంతకాలం నెట్టుకొచ్చావు కదా, ఇప్పుడు విడాకులు తీసుకుంటే మరి పెనం మీద ఉన్న అట్టుపోయిలు పడ్డట్టు అయిపోద్ది తల్లి నీ బతుకు. మరి నీకంటూ ఏమి ఉంచుకున్నావమ్మా? ఇప్పుడు నువ్వు వేరేగా సుఖపడటానికి లేదు కదా. ఒకటి చెబుతాను, నువ్వు ఏం చేస్తావంటే, నేను నాకంటూ ఉండాలి అని నీకు ఒక మనసులో నీకు చిన్న ఆలోచన మొదలైంది కదా, అది అమలుపరుచుకో. ఈ ఉన్న కాంత జీవితంలో నువ్వు అంత ఆనందం పడతావని నేను చెప్పను, కానీ కొంతైనా మెరుగుపడతావు. నీ గురించి నువ్వు బతకటం నేర్చుకో. అప్పుడు ఈ కాంత జీవితంలో నువ్వు నిజంగా సుఖపడతావు. ఇదే నీకు, ఇంకింతకన్నా నీకు వేరే ఆప్షన్ ఏమీ లేదు. పిచ్చి తల్లి, ఇప్పుడు విడాకులు ఇచ్చి ఇంకాంత వాదన కొని తెచ్చుకుంటావా అమ్మా అని చెప్పి పంపించారంట. లాయర్ దగ్గరికి వెళ్తే మన గురించి ఏమి వినకుండానే మనం చెప్పినదే వినేసి మనకి విడాకులు ఇవ్వరు కదండి. ఇచ్చేస్తారా? కాదు కదా. విడాకులు అంటే విడిపోవటానికే లేదండి, బంధానికి విలువనివ్వాలి, బంధాన్ని బలపరుచుకోవాలి. భర్త భార్యకు నచ్చడం, భార్య భర్తకు కూడా నచ్చదు. కాలక్రమేణా ఎవరికైనా జీవితంలో జరిగేదే, సర్దుకుంటూ పోవటమే జీవితం. ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఏదైనా ఇంతకన్నా ఎక్కువే అవుతుంది కానీ తక్కువ ఏదీ కాదండి. ఒకటే తెలుసుకోవాలి మనుషులు ఎవరైనా కూడా. ఒక గిన్నెలో ఇంత పాత్రలో పరమాన్నం వండేవండి కదా, చక్కగా చాలా బాగా రుచిగా చిక్కటి పాలతో కిస్మిస్సు, మరేమో జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసి పాయసం చక్కగా పాత్రలో వండాం కదా. మరి అది ఆ పాత్రలోది ఎండి పాత్రలోని, బంగారపు పాత్రలోని, మట్టి పాత్రలోని పోసాం. ఈ 3 పాత్రలోని వేసాం. ఏం పాయసం పోసాం? ఈ పాత్రలో వండిన పాయసమే పోసాం. ఇందులో ఎండి పాత్రలో పోసినంత మాత్రం మారిపోయిందా? బంగారు పాత్రలో పోతే మారిపోయిందా? మట్టి పాత్రలో పోతే మారిపోయిందా? అదే పాయసం కదా. జీవితం కూడా అదేనండి. తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఇదే. చిన్నైనా పెద్దయినా, కూతురైనా కొడుకైనా, భార్య అయినా భర్త అయినా దీనికి విలువనిచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఏది శాశ్వతం కాదు. ఈ ఉండే యవ్వనం శాశ్వతం కాదు. ఈ వయసు ఎలాగవుతుంది శాశ్వతం? ఈ వయసు ఎలా ఉండిపోతుంది? ఈరోజు గడిచిపోయింది, ఇది సాయంకాలం అయిపోయింది, మన జీవితంలో ఒక రోజు తరిగిపోయింది. అది తెలిస్తే ఒకరిని బాధించుకోరు, ఒకరిని నిందించుకోరు, ఒకరి గురించి ఒకరికి చెప్పరు, ఒకరి గురించి ఒకరిని బాధ పెట్టరు. ఎవరైనా సరే మనిషికి తప్పు చేసేది తప్పని తెలిస్తే ఆ తక్షణమే మనిషి బాగుపడిపోతాడండి. అది ఎవరైనా సరే అప్పటి నుంచే తనం బాగుపడటం మొదలవుతుంది. ఎప్పుడైతే తెలుసుకోకుండా దుర్మార్గం చేస్తూ మనం చేసేది తప్పని తెలిసి తప్పు చేస్తూ ఉంటే అది ఎదుగుదలకి పనిచేయదండి. ఎదుగుదలకి పనిచేయదు. ఏదైనా కూడా మనం అనుకున్న పనులు అవ్వాలి అంటే మనలో మంచి సంకల్పం ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, మంచి పనులు ఉండాలి. ఎవరిని పూజించాలో వారిని పూజించాలి, ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమించాలి. అప్పుడే మన పనులు చక్కగా నెరవేరుతాయి. ఒకవేళ నువ్వు కృత్రిమంగా చేసుకున్నా కూడా సంతోషం అనేది ఉండదు. ఒకరిని బాధ పెడితే సంతోషం అనేది ఎప్పటికీ ఉండదు. మనం ఒకరి కోసం బాధపడ్డామో అయినా పర్వాలేదు, దేవుడు మేలే చేస్తాడండి. ఇదే నేను చెబుతాను. ఇది నిజమైన సత్యాలు చూస్తేనే వస్తాయండి ఇలాంటి మాటలు. మరి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.